హలో గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు చాలా తక్కువ ఎఫర్ట్తో ఈజీగా అయిపోయే ఒక క్విక్ డెజర్ట్ రెసిపీని మీకోసం తీసుకొచ్చేసాం. లాస్ట్ వీకెండ్ పీజీలో అలా ఖాళీగా ఉంటూ డెజర్ట్ తినాలని అనిపించింది. మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే డెజర్ట్ ఏంటా అని ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చిన పేరు ఫ్రూట్ కస్టర్డ్. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన మిల్క్లో నుంచి కొంత అమౌంట్ని సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయిన మిల్క్లో 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఈ డెజర్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. ఇది మీకు నియర్ బై మార్ట్స్ ఆర్ షాప్స్లో ఈజీగా దొరుకుతుంది అండ్ ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు, జస్ట్ 40 రూపీస్ అంతే. ఇప్పుడు పక్కన పెట్టిన మిల్క్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్చర్ని మరుగుతున్న పాలల్లో ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఈ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. మేమైతే మాకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకున్నాం, మీరు కూడా మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్చర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పాటు స్టోర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇందులో మరిన్ని ఫ్రూట్స్ అండ్ టాపింగ్స్ లైక్ టూటీ ఫ్రూటీస్, డ్రై ఫ్రూట్స్ ఇలా మీకు నచ్చిన వాటితో కస్టమైజ్ చేసుకోవచ్చు. మేమైతే ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాం. అంతే, మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. చూస్తేనే చాలా డెలిషియస్గా అనిపిస్తుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఆర్ ఏమైనా పార్టీస్ హోస్ట్ చేసినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.